పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట కేసులో ఒక మహిళ మృతి చెందింది. ఆ కేసు నేపథ్యంలోనే హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ నివాసం నుంచి పూర్తిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించినట్టు కనిపిస్తా ఉంది. పూర్తిగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. గతంలో కూడా తన మీద నమోదు చేసినటువంటి కేసు ఏదైతే పూర్తిగా నాన్ అవైలబుల్ కేసు కావడం, తను కూడా హైకోర్టుకు వెళ్లి స్టే కావాలి, నేను కావాలని చేయలేదు అని చెప్పి కూడా హైకోర్టు కూడా ఆశ్రయించాడు. అయినప్పటికీ కూడా పూర్తిగా నాన్ అవైలబుల్ కేసు కావడం పూర్తిగా అరెస్ట్ చేసేసి చెప్తా ఉంటారు. అయితే అల్లు అర్జున్ టీమ్ తో మాట్లాడటం ప్రయత్నించినప్పుడు అరెస్ట్ కాదు, పూర్తిగా దానికి సంబంధించి ఎంక్వైరీ కన్ఫర్మ్ చేస్తున్నదని కూడా ఆ టీం కూడా చెప్తా ఉంటుంది కనిపిస్తుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం పూర్తిగా అరెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే తన మీద నమోదైన కేసులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా 105, 118 అలాగే 35 సెక్షన్ కింద చిక్కడపల్లి కేసులు నమోదయ్యారు. కాబట్టి పూర్తిగా హత్యకు ప్రేరేపించినటువంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా ఆ సెక్షన్ 105 ఏదైతే ఉందో ప్రాణ నష్టం లేదంటే హత్య కింద పరిగణిస్తున్నారు. కాబట్టి హత్య ఉద్దేశం లేకపోయినప్పుడు కూడా ప్రాణం తీయాలని లేకపోయినప్పుడు కూడా దుర్ఘటనలో ప్రాణం పోయింది. కాబట్టి పూర్తిగా ఆ సెక్షన్ 105 కూడా పూర్తిగా ఈ హత్య కిందకే వస్తుంది, హత్య ప్రేరేపించినట్టుగానే వస్తుందని చెప్పేసి ఆ సెక్షన్ కూడా చెప్తా ఉన్నాయి. అలాగే 118 కూడా సేమ్ చెప్తా ఉంది, నేరాన్ని ప్రేరేపించారు, అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత దాన్ని వదిలేశారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, అలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదు. కాబట్టి 118 ఈ 105 సంబంధించినటువంటి ఈ కేసులో పూర్తిగా కూడా తను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ రేవతి అనే మహిళ అలాగే వాళ్ళ అబ్బాయి కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, అలాగే ఈ అల్లు అర్జున్ కావచ్చు దాదాపుగా 2-3 రోజుల పాటు మౌనం వహించారు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం చేసిన కనిపిస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పెద్ద ఎత్తున కేసులు అయితే నమోదయ్యాయి. వీటన్నిటికీ కూడా తను హైకోర్టుకు వెళ్లి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను దానికి సంబంధించి ముందుగానే ఇంటిమేట్ చేశాను, గంట ముందుగానే ఇంటిమేట్ చేశాను అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పోలీసు మాత్రం అంత షార్ట్ పీరియడ్ లో ముందు తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, తర్వాత క్రౌడ్ కంట్రోల్ చేయగలేకపోవడం, బెనిఫిట్స్ సంబంధించి ముందస్తుగా తక్కువ టైంలోని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి క్రౌడ్ కంట్రోల్ చేయగలుగుతారని చెప్పి సన్నయ్య థియేటర్ మీద కూడా దాదాపుగా కేసులను నమోదు చేసింది. వీటన్నిటికి సంబంధించి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తను పూర్తిగా ఎంక్వైరీ సహకరించకపోవడం తోటి తను పూర్తిగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత మన నోటీస్ ఇచ్చేసి బెయిల్ ఇచ్చేసి పంపిస్తారా, లేదంటే పూర్తిగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా అనేది కూడా ఇంకా కొంతసేపట్లో తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా అరెస్ట్ అనే ఎంక్వైరీ అనేది పూర్తిగా క్లారిటీగా చెప్పడం లేదైతే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకవేళ శిక్ష మాత్రం పడితే మాత్రం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే హత్య ప్రేరేపితం కాబట్టి ఇలాంటి సంఘటనలు వలస జరగకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున శిక్ష పడాలని చెప్పేసి కూడా హైకోర్టు లాయర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినట్టు కనిపిస్తా ఉంది. సో ₹1,00,00,000 నష్టపరిహారం కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరైతే చనిపోయినటువంటి ఫ్యామిలీ ఉందో, తర్వాత 25 lakhs అల్లు ఇవ్వటము, తర్వాత చదువు, ఉద్యోగం కూడా చెప్పినప్పటికీ కూడా తిరిగి పోయిన ప్రాణాన్ని తీసుకెళ్ళాం కాబట్టి ఈ డబ్బులు ప్రాణాలను కొనలేమని చెప్పేసి కూడా హైకోర్టు లాయర్లు వాదిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. వీటన్నిటి మీద కూడా మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అరెస్టు ధృవీకరిస్తారా లేదా మరికొంత అయితే తెలియని. థ్యాంక్ యూ ప్రవీణ్.